ఎగ్స్ తినాలి, వేస్ట్ చేయొద్దు అట్లా. మంచిగా నేను పోస్తా అంటే పెద్ద షో చేసిన వాటర్. తిండి తిన్నాక పోయిండు గైస్, ఇప్పుడు వచ్చిండు. వ్లాగ్ చేద్దాం, వీడియోలు చేద్దాం అన్నప్పుడల్లా హాయ్ గైస్, హ్యాపీ హోలీ. ఇది హోలీ వ్లాగ్ అన్నట్టు. నేనేమో ఇట్లున్నా, మా ఆయన అది నామ మాత్రం ఇప్పటి నుంచి చేద్దాం. సో ఇదన్నమాట హోలీ. నేనైతే మస్తు ఆడుకున్నా. మేము ఈ వీడియో రికార్డ్ చేసే టైంకే చాలా ఆడుకున్నాం అన్నమాట. మొత్తం ఆడడం అయిపోయిన తర్వాత షార్ట్ వీడియో కోసం క్లిప్స్ తీసుకున్నాం. బట్ స్టిల్ ఎందుకో నాకు వ్లాగ్ చేయాలనిపించింది ఇవాళ. సో ఇదన్నమాట. మా గల్లీలో అయితే చాలా మంది పిల్లలు ఉంటారు. అసలు ఎంతమంది అంటే మినిమం ఒక 30 మెంబర్స్ ఉంటారనమాట ఒకే లేన్లో. వాళ్ళతో రోజు ఈవినింగ్ షటిల్ ఆడడము, ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత కలిసి కూర్చొని ముచ్చట్లు పెడుతుండే నేను కూడా. సో హోలీ కూడా వాళ్ళు స్టార్ట్ చేసిరనమాట పొద్దున్నుంచి. అక్క రారా అంటే నేను ఫైనల్గా వాళ్ళు అయిపోయే మూమెంట్లో వెళ్ళిన. అండ్ ఇక్కడనైతే కొన్ని సినిమాటిక్ వీడియోస్ ఇస్తా అని చెప్పేసి దత్తు చేస్తుండు. అండ్ ఈ వీడియోలో మీ అందరికీ ఒక లైఫ్ అప్డేట్ కూడా ఇస్తా అని చెప్పిన కదా. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇంతకీ మీ హోలీ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి, మీరు మంచిగా ఆడుకున్నారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అసలు హోలీ అంటే చిన్నప్పుడే, ఇదైతే జస్ట్ ఏదో సినిమాటిక్గా రీల్స్ కోసం చేసినట్టే అనిపించింది. బికాస్ చిన్నప్పుడు పాత బట్టలు వేసుకొని ఇంటింటికి పోయి ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి మళ్ళీ అందరం కలిసి ఒక దగ్గర ఆగి ఫుల్ వాటర్లో మొత్తం కలర్లు వేసి కొట్టుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి పిలిచినా కూడా పోకుండా చాలా రచ్చ చేసి మధ్యాహ్నం 12-1 గంటల వరకు హోలీ ఆడుకుంటుండే. ఆ వైబ్స్ అయితే ఇప్పుడు రావట్లేదు. బట్ ఉన్న దాంట్లో సెలబ్రేట్ చేసుకోవడం ఈజ్ ద హ్యాపీనెస్. తర్వాత మా అల్లుడు వచ్చిండనమాట హోలీ ఆడడానికి. ఫస్ట్ మేము కాల్ చేసినప్పుడేమో వాళ్ళు బిజీ ఉండే, తర్వాత వాళ్ళు వచ్చే టైంకి మా హోలీ ఆడడం అయిపోయింది. కానీ ఆయన ఎందుకో చాలా భయపడిండు. బేసిక్గా అయితే ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. బట్ ఇట్లాంటి ఈవెంట్స్ సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రం డల్గా సైలెంట్ అయిపోతాడు అన్నట్టు. ఇంకా ఈయన మా బావ వాళ్ళ కొడుకు. సో మా ఫ్యామిలీ అంతా ఇక్కడే పక్క గల్లీలో ఉంటాం అని తెలుసు కదా. వాళ్ళందరూ హోలీ ఇంకా అయిపోలేదన్నమాట. నేనే తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయినా అన్నట్టు. బికాస్ ఆ రోజు కొన్ని పనులు ఉండే అనమాట. ఫస్ట్ అయితే ఇట్లా అందరినీ మీట్ అయ్యి పొద్దునంతా ఆల్రెడీ మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ని కలవడానికి వెళ్ళినాం. ఇప్పుడు అదే ఇప్పుడు ఉండదు, 2.5 ఉంటుంది చూడు. మొత్తం నడిచిపోయింది నేను మంచిగా. నేను పోస్తా అంటే పెద్ద షో చేసిన వాటర్. నేను పోస్తా అంటే పెద్ద షో చేసిన వాటర్. సో లంచ్కి ఈరోజు బెండకాయ ఫ్రై చేసిన. మస్తు రోజులు అయిపోతుంది, రోజులు కూడా కాదు నెలలు అయిపోతుంది అనమాట. అండ్ రైస్ ఇప్పుడు అవుతుంది. సో ఇది ఇవాళ మా లంచ్. యాక్చువల్లీ బెండకాయ ఫ్రై చేయడానికి మస్తు టైం పడుతుంది, అందుకే ఇట్లా ఆఫీస్ లేని రోజు, వర్క్ లేని రోజు చేస్తాం అనమాట. ఇది ఇంకా మా లంచ్ ప్లేట్. ముందు రోజు నైట్ నేను జింజర్ పన్నీర్ చేసిన అనమాట ప్రోటీన్ కోసం. అది ఇంకా క్యారెట్ కీరా, మా ఆయన కోసం అయితే పాపడాలు, నెయ్యి, పొడి. ఇవి డెఫినెట్గా ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు. మంచిగా ఒక పాత సినిమా పెట్టుకొని లంచ్ ఎంజాయ్ చేసినాం. ఈ మూవీ ఏది అనేది మీకు తెలిస్తే ఎవరికైనా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా తర్వాత అయితే కాసేపు రిలాక్స్ అయినాం అనమాట. ఇంట్లో ఉంటే ఫుడ్ తినడం ఒక్కటే పనిలాగా ఉంటుంది. పుల్లో ఉందా, స్వీట్ ఉందా? ఇందాకనే ఫ్రూట్ తిన్నాడు, మళ్ళీ ఇప్పుడు స్వీట్కి వచ్చిండు. ఆయన తిన్నదే కాక ఇంకా నాకు కూడా తినిపించి చెడగొడతాడు అనమాట. యాక్చువల్గా దాదూస్లో స్వీట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, మీ అందరికి తెలిసి ఉంటుంది. వి కంప్లీటెడ్ దిస్ డబ్బా. అండ్ దాదూస్లో స్పెసిఫిక్గా ఈ రస్మలై తినండి, మస్తు ఉంది. నాకు ఇంతకుముందేమో మోతీచూర్ లడ్డు ఫేవరెట్ ఉంటుండే, బట్ ఇప్పుడు ఇది నా ఫేవరెట్ అనమాట. 5 పీసెస్ వచ్చినాయి, మేము కంప్లీట్ చేసేసాం. తిండి తిన్నాక పోయిండు గైస్, ఇప్పుడు వచ్చిండు. వ్లాగ్ చేద్దాం, వీడియోలు చేద్దాం అన్నప్పుడల్లా వీడియో చేస్తున్నా. ఆయనకి ఇంకా వేరే వర్క్స్ ఉండి బయటకు పోయి వచ్చిండనమాట. ఈ మధ్య లైఫ్ అప్డేట్ అని చెప్పిన కదా. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండే, ఆయన ఆఫీస్కి వెళ్తుండే కదా. ఇప్పుడు రీసెంట్గా నేను ఇంకొక జాబ్కి షిఫ్ట్ అయినా అన్నట్టు. సో నేను కూడా ఆఫీస్కి వెళ్ళాల్సిందే. సో డైలీ మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 7కి అట్లా వస్తున్నాం. సో ఈ ఈవినింగ్ అయితే ఇట్లా టెర్రస్ మీదకి వెళ్ళి ఛాయ్ తాగి మంచిగా టైం స్పెండ్ చేసే మూమెంట్స్ అన్నీ మిస్ అవుతున్నాం ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడే. అయితే ఇట్లాంటి చేంజెస్ అన్నీ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ అయింది ఏంటి అనేది అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోస్లో అయితే డెఫినెట్గా నేను అసలు
వర్క్ డేస్ ఎట్లా ఉంటాయి, వీకెండ్స్ ఎట్లా టైం స్పెండ్ చేస్తామని అంతా కూడా పెడతా అనమాట. ఇప్పుడే ఇంకా చాలా బిజీ అయిపోయినాం. ఇంతకుముందన్నా నేను ఇంట్లో ఉంటుండే కాబట్టి పనులు ఇల్లు అన్నీ మేనేజ్ చేసుకుంటుండే. ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ అయింది అనుకోండి. బట్ అది కూడా ఎట్లా మేనేజ్ చేస్తామో నెక్స్ట్ వీడియోస్లలో చెప్తా. సో మా హోలీ హాలిడే అయితే ఇట్లా అయిపోయింది. కాసేపు హోలీ ఆడుకొని ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి తర్వాత పనులన్నీ సెటరేట్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ మా అల్లుడు వచ్చిండు అన్నట్టు. ఆయనకి టీవీ దాంట్లో బొమ్మలు అయితే ఫుల్ ఇష్టం. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఇంకా నైట్ ఏంటంటే ఈవినింగ్ వరకు మొత్తం చెత్త అంతా తిన్నాం కాబట్టి ఇవాళ మంచిగా నైట్ జొన్న రొట్టెలు చేసుకొని తినేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాం. ఇది మా వ్లాగ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ టైం ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.